ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కుడి ఎడమైతే కన్ఫ్యూజన్ ఉంటుందో లేదో తెలియదు కానీ మేం చేసిన స్కిట్ లో మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్ ఉంటది అంటున్నాడు మన నూకరాజ్. అయితే ఈ కన్ఫ్యూజన్ తో కూడిన కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజ్ అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్ అండ్ టీ. నమస్కారం సార్, నేను కొడుకు, మా తండ్రి. కరెక్ట్ చదువుకుంటున్నావా? బాగా చదువుతున్నా నాన్న. మార్కులే చెప్పు. తెలుగులో 8 వచ్చినాయి నాన్న. ఇంగ్లీష్ లో 7, సైన్స్ లో 9. 9, 8, 7. 10 ఎప్పుడు తెస్తావు? నువ్వు బాగా చేస్తే అప్పుడు వస్తుంది 10. నువ్వు చేయకుండా పద్దాగా నన్ను 10 అంటే ఎక్కడ వస్తాయి నాన్న? ఎప్పుడు నువ్వు నేను అమ్మ ఎలా పోయింది నాన్న? ఒక రోజు అడుక్కునేవాడు ఇంటికి వచ్చాడు. ఏమే ఆడు ఏది అడుగుతా అది ఇమ్మంట. అప్పటి నుంచి అమ్మ కనిపించలేదురా. ఇప్పటికి అర్థం కాలే ఆడు ఏం అడిగి ఉంటాడని. అరే నువ్వు బాగా చదువుకో, అమ్మాయిల జోలికి అసలు వెళ్ళొద్దు. అమ్మాయిల జోలికి అమ్మాయిల జోలికి వెళ్ళినా పర్లేదు కానీ ఆంటీల జోలికి అసలు వెళ్ళాలి. వాళ్ళు ఫస్ట్ బానే ఉంటారు, నవ్వుతారు, కవ్విస్తారు, మెసేజ్ పెడతారు, రిప్లై ఇస్తారు, హ్యాండ్ ఇస్తారా? ఇంత కరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు చెప్తున్నా ఇప్పటికైనా అర్థమైందా? అర్థమైంది. మీరు మేకప్ చేసేది మొత్తం చెప్పేశారు ఇక్కడ మాకు. నా గురించి నీకోలేందిరా, లైఫ్ లో అన్ని చూసా, సంపాదించా. నీ బాగుకోవాలి నాకు. ప్రతి కొడుక్కి ఇంట్లో ఇదే సార్, బాగా చదువు, బాగుపడు, డబ్బులు సంపాదించు. నేను ఇంట్లో చూడండి పారిపోతాను, ఎక్కడికైనా వెళ్ళి పెద్ద సెలబ్రిటీని. అప్పుడు మా నాన్న కళ్ళ ముందుకు వస్తాను. హలో ఏంటి నా కొడుకు పారిపోయాడా? అమ్మ నా చిన్నోడికి. అరే చిన్నోడా, కొడుకు రాలేదా? ఇప్పుడు కొడుకు ఎక్కడికి వెళ్ళి నన్ను ఏం చేయాలి? నా కొడుకు పారిపోయాడు. ఈ పాంప్లెట్స్ మొత్తం ఊరు మొత్తం పంచు. ఎవరు దొరుకుతాడికి 2 లక్షలు బహుమానం ఇస్తా అని చెప్పా. మొత్తం పంచురా. అబ్బా బాగా ఆకలేసేస్తుంది మేడం. ఎక్కడికి వెళ్ళినా డబ్బులు లేవు, ఏం పని చేద్దాం పని ఇవ్వట్లేదు. ఏ ఫ్రెండ్ అడిగినా ఆడు డబ్బులు ఇవ్వట్లేదు. ఏ తిట్టో కొట్టినా మా నాన్న దగ్గర ఉండడమే బెటరు. నేను మా ఇంటికి వెళ్ళిపోతా. నానా 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 క్షమించండి నాన్న. 4 రోజులు అన్నం లేరా నువ్వు లేకపోయేసరికి? వారం అవుతుంది. నువ్వేంట్రా? నువ్వు నా కొడుకురా, నా రక్తం రా. నువ్వు ఇలా వెళ్ళిపోతే ఎట్లా రచ్చి? నువ్వు బాగుపడవురా. ఏ శివాజీ గణేష్ ఏమో మా నాన్న ఇప్పుడు కూల్ చేయాలి ఇంట్లోకి వెళ్ళి. మా నాన్న మొత్తానికి నన్ను యాక్సెప్ట్ చేసేసాడు మా నాన్న. నాన్నలు ఇంతే మేడం, బయటికి వెళ్ళినా ఇంటికి తీసుకొచ్చినా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కొడుకుల మీద అంత ప్రేమ ఉంటది. ఈ ఆనందంలో అర్జెంట్ గా మళ్ళీ ఎవరికి ఫోన్ చేయాలి. హలో ఎక్కడున్నావు? త్వరగా రావే. అవునమ్మా, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు ఎందుకు? అప్పుడు నేను బిజీగా ఉన్నానే. నేను నైట్ 12 గంటలకు ఫోన్ చేసి నువ్వు లిఫ్ట్ చేయలేదేంటి? అప్పుడు నేను బిజీగా ఉన్నాను. చెల్లుకి చెల్లు సరిపోయారు ఇద్దరు. సాగుతుంది మీకు అలా. ఉండరాజు ఏమైంది? వాడు చూస్తున్నాడు. సర్లే రా ముద్దు పెట్టు. ఉండరాజు వాడు చూస్తున్నాడు చెప్తే నీకు అర్థం కదా? ఇక్కడ పార్క్ లో ప్రైవసీగా ఉండనివరా మమ్మల్ని? ఎందుకు ఏం జరుగుతుంది? నా కొడుకుని వదిలేయండి. మీ కొడుకుని మీకు ఇచ్చాం, మా డబ్బులు మాకు ఇవ్వండి. డబ్బులు దేనికి? పాంప్లెట్ చేశారుగా 2 లక్షలు ఇస్తామని, కొడుకుని పట్టిస్తాయి. అది కాదు సార్, మేము ఆల్రెడీ 2 రోజుల క్రితమే వచ్చా. మర్యాద డబ్బులు ఇస్తా. ఎందుక కొడుకుని పట్టుకొని కొట్టావు? నువ్వు చెప్పలేదా? ఇస్తా. ఈ 2 లక్షలు తీసుకోండి సార్. పోస్టర్లు అతికించడం వల్ల ఈ బాధ మనకి. అరే నువ్వు లేపనే బాధతో వారం రోజులు తినకుండా పొరపాటు ఎక్కడొచ్చిందంటే మా నాన్న కనబడట్లేదని పోస్టర్లు అన్ని ఊరంతా అంటించేశాడు. ఏం చెయ్యాలి? ఓ పని చేస్తా, చీర కట్టుకుని మేనేజ్ చేస్తా. అప్పుడైతే నన్ను ఎవడు గుర్తుపట్టాడు. ఎవరో పక్కూరు అమ్మాయి అనుకుంటా. బస్ స్టాండ్ లో కూడా ఎవరు లేరు. లక్ష్మి పోయి చాలా సిగ్గులేదా నాన్న నీకు? బస్ స్టాండ్ లో ఎవరు కనిపిస్తే వాళ్ళకి లైన్లు వేసుకుంటే ఇలా తిరుగుతూ ఉంటావా? ఇప్పుడు కమల్ హాసన్
ఏంటో మా నాన్న మొత్తం ఎట్లా చేస్తున్నాడు, ఈ పోస్టర్లు ఎక్కడెక్కడ అతికిచ్చాడు, ఇంకా నేను ఆ ఇంటికి ఎవడెవడొస్తాడు ఏంటి నాకు ఏంది ఏంటేంటి చేసిందంతా చేసి ఇప్పుడు నేను తల్లిని, రేపు బిడ్డ పుట్టాక తండ్రి ఎవరైనా అడిగితే ఎవరిని చూపించాలి? ఓహో అర్థమైపోయింది. ఇది కూడా మా నాన్న దగ్గరికి తీసుకెళ్తే 2 లక్షలు ప్లాన్ ఇప్పుడు ఇస్తా చూడు. ఇప్పుడు దానికి కారణం నేనే కదా, తండ్రి నేనే కదా, అంటే నేను మొగుణ్ణి. మరి దా మరి. అయ్యో రావే, ఆగండి, అలా చేసే కదా ఇక్కడ వరకు తెచ్చారు. ఈ మాట ఎక్కడ చెప్పమన్నా చెప్తావా? ఎక్కడ చెప్పమన్నా చెప్తా. ఈ బిడ్డకి తండ్రి నేనే చేసా మొత్తం అంతా. ఓ ఫోన్ రికార్డింగ్ పెట్టావా? ఏం పేరు నీది? హీనా. హీనా అనే అమ్మాయిని నూకరాజు తల్లిని చేశాడు. ఎక్కడైనా చెప్పుకో, ఎక్కడైనా చేసుకో. పద వెళ్దాం, పద పద పద. మా ఇల్లు మీ ఇంటికి కాదు, పెద్ద మనిషి దగ్గరికి. ఊరి పెద్ద మనిషి దగ్గరికి ఎందుకు? అక్కడే కదా న్యాయం జరిగింది. పెద్ద మనిషి గారు నేను కొంప తీసేది నిజంగానే ఎవరితో మేడం నేనే దిపాత్రేభినయం. ఎరా నీతి లేని కుక్క, ఎంత పని చేస్తావా? ఒక టీమ్ లోకి వచ్చిన కంటెస్టెంట్ ని చంటి పిల్లలా చూసుకోవాలి కానీ తట్టి పిల్లల్ని అప్ప చెప్తావా? ఎలా పెంచారా మీ అమ్మ నాన్న? నీకు న్యాయం మేడం. పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ అది నాది కాదు. వీడు చేశాడు చాలు. నా చేయలేదు సార్, నిజంగా చెప్తాను కానీ వీళ్ళ నాన్నని పిలిపించండి. సార్ వద్దు సార్, మా నాన్న మీ నాన్న పిలిపించాలి. సార్ సార్ వద్దు. గెట్ ఇన్ ఫాదర్. ఏం జరుగుతుంది? నాన్న ఎలుపు అదేం లేదు నాన్న. సార్ 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 తెలుసా? ఏం చేశాడు? తీసుకున్న 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. ఏంటది? తీసుకో 2 లక్షలు ఇవ్వండి, పట్టించాం ఇవన్నీ. 2 లక్షలక? నువ్వు చెప్పలేదురా వారం రోజుల కిందట నా ఇంటికి వచ్చావని. కూళ్ళు నేను ఆర్టిస్ట్ ని. ఊరి పెద్ద కదా? లేదు ఆర్టిస్ట్ ని. నవరసాలు చేసేటల్లా మీరు గుర్తుపట్టలేకపోయారు. మరి ఇతను పోలీస్ ఆర్టిస్ట్. మరి ఇది 300 ఆర్టిస్ట్. ప్రెగ్నెన్సీ అంతా మోసం. నువ్వేమైనా చేసావా? మర్యాద 2 లక్షలు. గివ్ మీ 2 lakhs. ఓకే ఇస్తా. 2 లక్షలు తీసుకొని వెళ్ళండి. అక్కడ నుంచి బ్యాంకులో వేసుకోవాలా? నాన్న ఏంటి ఇప్పుడు? ఏంటంటే ఏంట్రా? ఇన్ని రోజులు భార్యాభర్తలు విడాకులు తీసుకున్నారు కానీ ఫస్ట్ టైం తండ్రి కొడుకులు విడాకులు తీసుకుంటున్నారు. నువ్వు నాకు తండ్రివి కాదు, నేను నీకు కొడుకుని కాదు, నీకు నాకు విడాకులు. నువ్వు నన్ను ఇంకెతక్కనాన్న, నీకు అన్నం పెడతా. జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? నాన్ స్టాప్ నూకరాజు గారు, రమేష్ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. చాలా బాగా చేశారు అందరూ కూడా. రమేష్ లో ఎవరెవరో గ్రేట్ ఆర్టిస్టులు చూసాం. మేడం డైలాగ్ రాకు ఏంటో అతను పెర్ఫార్మెన్స్ చేయవలసి వచ్చింది. ఈ ఐడియా రావడం అనేది చాలా బాగుంది. రమేష్ గారు అండ్ రాజు గారు, నిజంగానే మీ స్కిట్ చాలా బాగుంది. ఆ థాట్ చాలా బాగుంది. రమేష్ గారు మీ పర్ఫార్మెన్స్ వాజ్ అవుట్ స్టాండింగ్. తన్మయ్, హీనా అందరూ బాగా చేశారు. ఇట్స్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ. సో నాన్ స్టాప్ నూకరాజు తాగుబోతు రమేష్ కి మీరు ఇచ్చే స్కోర్స్. పుష్ప మ్యామ్. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు తాగుబోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 18 out of 20.